నమస్కారం, వార్తలకి స్వాగతం. నేను పవన్ కుమార్. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. యూపీలో ఆఖరి విడత ఎన్నికలకు రేపటితో ప్రచారానికి తెర. వారణాసిలో ప్రధాని మోదీ రోడ్ షోకు భారీగా తరలివచ్చిన బీజేపీ శ్రేణులు. ఉక్రెయిన్లో ఇంకా 2-3 వేల మంది భారతీయులున్నట్లు విదేశాంగ శాఖ ప్రకటన. ఆపరేషన్ గంగ కింద ఇప్పటివరకు 10,800 మందిని స్వదేశానికి తరలించినట్లు వెల్లడి. జార్ఖండ్ సీఎంతో కేసీఆర్ భేటీ. తాజా రాజకీయ పరిణామాలపై చర్చ. ఫ్రంట్ ఏర్పాటుపై త్వరలో స్పష్టతొస్తుందని వెల్లడి. రైల్వేల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం సహకారం లేదన్న అశ్విని వైష్ణవ్. ప్రస్తుత బడ్జెట్లో తెలంగాణకు 3,048 కోట్లు కేటాయించినట్లు వెల్లడి. సీఎం కేసీఆర్ కు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లేఖ. ఆదిలాబాద్ రిమ్స్, వరంగల్ కాకతీయ వైద్య కళాశాలలో వైద్య సిబ్బందిని నియమించి పెండింగ్ బకాయిలు విడుదల చేయాలని డిమాండ్. ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం షేన్ వాన్ హఠాన్ మరణం. థాయిలాండ్లో గుండెపోటుతో మృతి. పలువురు సంతాపం. ఇక వివరాలు చూద్దాం. దేశానికి ఇప్పుడు కొత్త దిశానిర్దేశం కావాలని, భారత్ను సరైన దిశలో తీసుకువెళ్లేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు తెలిపారు. జార్ఖండ్లో పర్యటిస్తున్న కేసీఆర్ ఆ రాష్ట్ర సీఎం హేమంత్ సోరెన్ను మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం ఇరువురు సీఎంలు మీడియాతో మాట్లాడారు. మరిన్ని వివరాలు. ఢిల్లీ పర్యటన ముగించుకుని జార్ఖండ్లో పర్యటించిన ముఖ్యమంత్రి కేసీఆర్ రాంచీలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. రాంచీ విమానాశ్రయంలో కేసీఆర్ కు ఘన స్వాగతం లభించింది. అక్కడి నుంచి ముఖ్యమంత్రి నేరుగా బీర్సాముండా చౌక్ కు వెళ్లి గిరిజన ఉద్యమ నేత భగవాన్ బీర్సాముండా విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. అక్కడి నుంచి నేరుగా కేసీఆర్ హేమంత్ సోరెన్ అధికార నివాసానికి వెళ్లారు. ముఖ్యమంత్రి వెంట మంత్రి శ్రీనివాస్ గౌడ్, వినోద్ కుమార్, ఎమ్మెల్సీ కవిత తదితరులున్నారు. ఈ సందర్భంగా ఇరువురు సీఎంలు ప్రస్తుత రాజకీయ పరిణామాలపై చర్చించారు. అనంతరం సిబు సోరెన్ ని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమ సమయం నుంచి సిబు సోరెన్తో మంచి అనుబంధం ఉందని, తెలంగాణ ఉద్యమానికి సిబు సోరెన్ ఎన్నోసార్లు మద్దతు పలికారని గుర్తు చేశారు. అనంతరం హేమంత్ సోరెన్తో కలిసి కేసీఆర్ మీడియాతో మాట్లాడారు. భారత్ను సరైన మార్గంలో తీసుకువెళ్లేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని కేసీఆర్ అన్నారు. 75 ఏళ్లలో ఆశించిన రీతిలో దేశం వృద్ధి చెందలేదన్నారు. బంగారు భారత్ను నిర్మించి ఫలితాలను ప్రజలకు అందించడమే తమ లక్ష్యమన్నారు. ఆ దిశగా దేశవ్యాప్తంగా పలు పార్టీల నాయకులను కలుస్తున్నామని చెప్పారు. ప్రస్తుతానికి ఎటువంటి ఫ్రంట్ లేదని, ఏర్పడబోయే ఫ్రంట్ గురించి మున్ముందు తెలుస్తుందన్నారు. उस पर भी हमारा चर्चा हुआ, लेकिन सारे देश भर में जब नेता लोगों से चर्चा हो रहा है, सभी मिलकर के कुछ ही समय में हम लोग किसी जगह मिलेंगे. मिलने के बाद किस प्रकार का एजेंडा लिया जाए, किस प्रकार का काम शुरू किया जाए, इस देश को और अच्छे तरीके से एक नया उमंग से एक नया दिशा ले जाने का प्रयास किस प्रकार से किया जा सकता है, सभी लोग मिलकर के हम तय करेंगे. उसके बाद में विस्तार में हम आपको बता देंगे. అంతకుముందు చైనా సైనికులు భారత్లోని గల్వాన్ లోయపై పట్టు సాధించడానికి మన సైనికులతో 2 ఏళ్ల క్రితం ఘర్షణకు దిగిన విషయం తెలిసిందే. ఇరు దేశాల సైనికుల మధ్య జరిగిన ఘర్షణలో తెలంగాణ బిడ్డ కల్నల్ సంతోష్ కుమార్తో పాటు 19 మంది సైనికులు చనిపోయారు. దేశం కోసం ప్రాణత్యాగం చేసిన అమరుల కుటుంబాలకు ఒక భారతీయుడిగా అండగా ఉంటారని సీఎం కేసీఆర్ ప్రకటించారు. తెలంగాణ ప్రభుత్వం తరపున అమర జవాన్ల ఒక్కో కుటుంబానికి 10 లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందిస్తామని చెప్పారు. ఈ 19 మంది సైనికుల్లో 2 జార్ఖండ్ కు చెందిన వాళ్లున్నారు. गालवान वैली में जो सैनिक हमारे मारे गए थे, उस समय कुल मिलाकर के 20 सैनिक मारे गए थे. उसके नेतृत्व कर रहे थे हमारे कर्नल संतोष कौर. वो तेलंगाना राज्य से था. तो उस समय में हमने उनका वहाँ मदद की है उनके फैमिली के लिए. तो उसी समय में घोषणा किए थे कि तेलंगाना राज्य के ओर से उनके साथ
जिन सैनिकों का मृत्यु हुई है उनके लिए 10-10 लाख रुपये का कुछ उनके फैमिली के सम्मान में देना चाह रहे हैं। బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. ఉత్తరప్రదేశ్లో ఈ నెల 7వ తేదీన జరగనున్న ఆఖరు విడత ఎన్నికల ప్రచారం తారాస్థాయికి చేరుకుంది. రేపటితో ప్రచార గడువు ముగియనుండటంతో ప్రధాన పార్టీల అగ్రనాయకులందరూ రోడ్ షోలు, ర్యాలీలు, బహిరంగ సభల ద్వారా ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భారీ ఎన్నికల ర్యాలీ నిర్వహించారు. దాదాపు 4 గంటల పాటు వారణాసి వీధుల గుండా ర్యాలీ చేపట్టారు. ప్రధాని ర్యాలీకి బీజేపీ శ్రేణులతో పాటు స్థానిక ప్రజలు భారీగా తరలివచ్చారు. ఈ నెల 7న యూపీలో ఆఖరి విడత ఎన్నికలు జరుగుతాయి. చివరి విడత 54 స్థానాలకు పోలింగ్ నిర్వహిస్తారు. కాగా మణిపూర్లో 22 అసెంబ్లీ స్థానాలకు రేపు పోలింగ్ జరగనుంది. कर रहे हैं लोग, अपने तौर पर प्रधानमंत्री का आभार जता रहे हैं, लोग अपने तौर पर प्रधानमंत्री का अभिनंदन कर रहे हैं और चारों तरफ प्रधानमंत्री हाथ हिलाकर जनता का अभिवादन कर रहे हैं, उनका आशीर्वाद को मांग रहे हैं और आप देख रहे हैं कि विक्ट्री साइन दिखा रहे हैं. యుక్రెయిన్లో ఇంకా 2000 నుంచి 3000 మంది భారతీయులు చిక్కుకుని ఉన్నారని విదేశాంగ శాఖ తెలిపింది. పిసోచిన్ ప్రాంతంలో సుమారు 1000 మంది, సుమీలో 700 మంది ఉన్నట్లు తెలిపింది. చివరి వ్యక్తిని తరలించే వరకు ఆపరేషన్ గంగ కొనసాగుతుందని విదేశాంగ ప్రతినిధి అరిందమ్ బాగ్చి స్పష్టం చేశారు. యుక్రెయిన్ నుంచి తరలింపులో ఒక బంగ్లాదేశ్ పౌరుడిని కూడా సురక్షితంగా తరలించినట్లు ఆయన ఢిల్లీలో మీడియాకు చెప్పారు. తమ దేశానికి చెందిన పౌరుడిని కూడా తరలించమని నేపాల్ ప్రభుత్వం విజ్ఞప్తి చేసిందని బాగ్చి తెలిపారు. యుక్రెయిన్లో కాల్పుల వల్ల గాయపడ్డ హర్జోత్ సింగ్కు చికిత్సకయ్యే ఖర్చుని భారత ప్రభుత్వమే భరిస్తుందని అన్నారు. కాల్పులు జరుగుతున్న ప్రాంతంలో ఉండడం వల్ల అతని ఆరోగ్య పరిస్థితిపై పూర్తి సమాచారం ఇంకా అందలేదని చెప్పారు. కాల్పులను విరమించాలని అరిందమ్ బాగ్చి యుక్రెయిన్, రష్యాలకు విజ్ఞప్తి చేశారు. మరోవైపు యుక్రెయిన్లో చిక్కుకున్న భారతీయుల్ని వెనక్కి తీసుకొచ్చేందుకు కేంద్రం చేపట్టిన ఆపరేషన్ గంగా చురుగ్గా సాగుతోంది. ఇప్పటివరకు 10,800 మందిని భారత్కు తరలించినట్లు పౌర విమానయాన శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. 9,364 మందిని 43 ప్రత్యేక విమానాల ద్వారా, 1,428 మందిని C-17 వాయుసేన విమానం ద్వారా స్వదేశానికి రప్పించారు. ఈ రోజు ఆపరేషన్ గంగ కింద 17 విమానాలు 772 మందిని భారత్కు తీసుకొచ్చాయి. రేపు మరో 2,200 మందిని భారత్కు తీసుకురానున్నట్లు విదేశాంగ శాఖ తెలిపింది. ఇదిలా ఉండగా యుక్రెయిన్పై ప్రధాని మరోసారి ఉన్నత స్థాయి సమీక్ష జరిపారు. యుక్రెయిన్లో పరిస్థితులు, అక్కడ చిక్కుకున్న భారతీయుల తరలింపుకు తీసుకుంటున్న చర్యలను ప్రధాని సమీక్షించారు. ఈ సమావేశంలో విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్, వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ తదితరులు పాల్గొన్నారు. యుక్రెయిన్ సంక్షోభం మొదలైనప్పటి నుంచి ప్రధాని తరచుగా సమీక్షలు నిర్వహిస్తూ వస్తున్నారు. ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి హైదరాబాద్లో మరికొన్ని బ్రిడ్జీలు త్వరలో అందుబాటులోకి వస్తాయని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. సికింద్రాబాద్లో 72 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన తుకారాం రైల్వే గేట్ అండర్ బ్రిడ్జిని మంత్రి ప్రారంభించారు. కార్యక్రమంలో ఉపసభాపతి పద్మారావు గౌడ్, మంత్రులు శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ దశాబ్దాల కాలం నాటి తుకారాం రైల్వే గేట్ సమస్య ఈ అండర్ బ్రిడ్జ్ నిర్మాణంతో తీరిపోయిందని చెప్పారు. వ్యూహాత్మక రహదారుల అభివృద్ది కార్యక్రమం ఎస్ఆర్డీపీ కింద జీహెచ్ఎంసీ పరిధిలో రైల్ అండర్ బ్రిడ్జిలు, రోడ్ ఓవర్ బ్రిడ్జిల నిర్మాణం చేపట్టామని, నిర్మాణంలో ఉన్న వాటిని వేగవంతంగా పూర్తి చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. కంప్లీట్ చేసుకొని ఈరోజు ప్రజలకు అందుబాటులోకి తెస్తా ఉన్నాం. సికింద్రాబాద్ నియోజకవర్గంలో గౌరవనీయులు మన డిప్యూటీ స్పీకర్ గారి నేతృత్వంలో చాలా కార్యక్రమాలు, చాలా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. అందులో రోడ్ల విస్తరణ ఉన్నది, ఇట్లాంటి ఆర్యూబీలు ఉన్నాయి, కొత్తగా కాలేజీల ఏర్పాటు, వాటితో పాటు ఇంకా చాలా రకాల సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు పద్మారావు గారి నేతృత్వంలో జరుగుతూ ఉన్నాయి. తప్పకుండా నాకు విశ్వాసం ఉంది, మీ నాయకత్వంలో మీరేదైతే ఎప్పుడు కూడా మాకు ఎల్లవేళలా ప్రజలకు అందుబాటులో ఉంటూ ఏ రకమైన సేవలు మీరు అందిస్తూ మా అందరికీ స్ఫూర్తిగా ఉన్నారో, మీ నాయకత్వంలో సికింద్రాబాద్ నియోజకవర్గం మరింత ముందుకు పోతుందనే సంపూర్ణమైన విశ్వాసం పద్మారావు గారి మీద ఒకసారి గట్టిగా చప్పట్లతో వారికి అభినందనలు చెప్పాలని చెప్పి కూడా కోరుతూ, కేవలం ఈ తుకారాం గేటే కాదు, హైదరాబాద్ మహానగరంలో జీహెచ్ఎంసీ పరిధిలో ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో మనం స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కింద ఎస్ఆర్డీపీ కింద 6,000 కోట్ల రూపాయల పనులు ఇప్పటికే పూర్తి చేసుకున్నాం. ఇంకా ఎక్కడెక్కడైనా ఇట్లాంటి ఆర్యూబీలు కావాల్సి వస్తే, ఎక్కడైనా ఆర్ఓబీలు కూడా కావాల్సి వస్తే, చిరకాలంగా, దీర్ఘకాలంగా, దశాబ్దాలుగా పెండింగ్ లో ఉన్న సమస్యలు ఏవైతున్నాయో వాటన్నిటిని కూడా పరిష్కరించడానికి కేసీఆర్ గారి ప్రభుత్వం కృత నిశ్చయంతో, గట్టి పట్టుదలతో ఉన్నదనే మాట మీ అందరికీ కూడా తెలియజేస్తూ, మరి ఎర్రటి ఎండలో ఇంత బ్రహ్మాండమైన స్వాగతం చెప్పిన
మా సికింద్రాబాద్ నియోజకవర్గ అన్నలకు, తమ్ముళ్లకు, అక్కలకు, చెల్లెలందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, పద్మారావు గారు లాంటి నాయకుడున్నంత వరకు మీ అందరికీ ఎట్లాంటి ఇబ్బంది లేకుండా బ్రహ్మాండంగా కడుపులో పెట్టి చూసుకుంటారని చెప్పి కూడా మరొకసారి తెలియజేస్తూ డిజిటల్ బ్యాంకింగ్ కాలం ఇది. టైం ఆదా చేయాలండి. డిజిటల్ బ్యాంకింగ్ సులువైనది. ఏ చెల్లింపైనా చేసుకోండి. ఎప్పుడైనా ఎక్కడైనా సేఫే ఫాస్టే. ప్రతి పేమెంట్ వేళ్ల మీద సెట్టే. లావాదేవీల ఆప్షన్స్ ఎన్నో. ఐఎంపీఎస్, ఎన్ఈఎఫ్టీ, యూపీఐ కూడా. 24 గంటలు పనిచేసే పేమెంట్ సులువు, హాయిగా ఉండే. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. విరామం తర్వాత వార్తలకి పునఃస్వాగతం. రైలు ప్రమాదాలను నిరోధించేందుకు దేశీయ పరిజ్ఞానంతో తయారు చేసిన ఆటోమేటిక్ రైలు రక్షణ వ్యవస్థ పనితీరును రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ సికింద్రాబాద్ రైల్వే డివిజన్ పరిధిలో పరిశీలించారు. కవాచ్ పేరిట వ్యవహరించే ఈ రక్షణ వ్యవస్థను లింగంపల్లి, వికారాబాద్ సెక్షన్లో గుల్లగూడ, చిట్టిగిద్ద రైల్వే స్టేషన్ల మధ్య కేంద్ర మంత్రి పరిశీలించారు. ఆయన రైల్లో ప్రయాణించే కవాచ్ పనితీరును ప్రత్యక్షంగా తనిఖీ చేశారు. ఒకే ట్రాక్లో ఎదురెదురుగా వస్తున్న రైళ్లు ప్రమాదానికి గురికాకుండా 300 మీటర్ల దూరంలోనే ఆగిపోయేందుకు కవచ్ వ్యవస్థ సహాయపడుతుంది. ఇందుకు సంబంధించి డెమాన్స్ట్రేషన్ను రైల్వే మంత్రి తిలకించారు. ఈ సందర్భంగా రైల్వే మంత్రి మాట్లాడుతూ రైలు ప్రయాణికుల భద్రతకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తోందని చెప్పారు. లోకో పైలట్తో పాటు వేలాది మంది ప్రయాణికులకు కవచ్ వ్యవస్థ ప్రాణరక్షణ కల్పిస్తుందని అన్నారు. దీనివల్ల రైలు ప్రమాదాల్ని పూర్తిగా నివారించగలుగుతామని అశ్విని వైష్ణవ్ తెలిపారు. రైల్వే మంత్రి వెంట రైల్వే బోర్డు చైర్మన్ వీకే త్రిపాఠి, దక్షిణ మధ్య రైల్వే ఉన్నతాధికారులు ఉన్నారు. तो सेफ्टी के लिए प्रधानमंत्री जी के विजन में इस टेक्नोलॉजी का एक बहुत महत्वपूर्ण स्थान है. ఇదిలా ఉండగా కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ, ఎంఎంటీఎస్ తదితర అంశాల్లో రాష్ట్ర ప్రభుత్వం అలసత్వం ఉందని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ఆరోపించారు. హైదరాబాద్లోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఎంఎంటీఎస్ నిర్వహణకు రాష్ట్రం తన వంతు చెల్లింపులు చేయడం లేదని, ఇప్పటివరకు 631 కోట్ల బకాయిలున్నాయని చెప్పారు. కాజీపేటలో పీరియాడిక్ ఓవర్లింగ్ వర్క్షాప్ ఏర్పాటుకు భూమి కేటాయింపులో రాష్ట్ర ప్రభుత్వం ఆలస్యం చేసిందని, ఇటీవలే భూమిని కేటాయించినట్లు తమకు తెలియజేశారని, త్వరలో టెండర్లు పిలుస్తామని అశ్విని వైష్ణవ్ తెలిపారు. 2022-23 సంవత్సరానికి గాను కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు 3048 కోట్లు కేటాయించిందని చెప్పారు. రాష్ట్రంలో రైల్వే అభివృద్ధికి కేంద్రం అన్ని విధాలా కృషి చేసినా రాష్ట్ర ప్రభుత్వం సహకరించడం లేదని అశ్విని వైష్ణవ్ ఆరోపించారు. 631 crore outstanding in the share of the state. So central government is committed on all its promises which has been made. State also has to take a step forward and support us in that. Otherwise, almost wherever there is a requirement, see, let's say BharatNet, central government has given significant share, whatever amount is needed as per part of the MOU between the state and the center. It has given its share to the center. Now the state has to implement it. Same is the case. See, Prime Minister Modi ji always says that सबका साथ सबका विकास and सबका प्रयास, सबका विश्वास, सबका प्रयास. We all have to make our effort. We have to all contribute whatever we have to contribute. Then only things will really materialize. So my request is that let us step by step, let us go together, make sure that the people of Telangana get the facilities that they deserve. ప్రధానమంత్రి స్వాస్థ్య సురక్ష యోజన పీఎంఎస్ఎస్వై కింద ఆదిలాబాద్ రిమ్స్ నవీకరణకు రాష్ట్ర వాటా కింద ఇవ్వాల్సిన నిధులను వెంటనే విడుదల చేయాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సీఎం కేసీఆర్ను కోరారు. ఆయన ఈ మేరకు ముఖ్యమంత్రికి లేఖ రాశారు. అందరికీ మెరుగైన వైద్య సేవలు, నాణ్యమైన వైద్య విద్యను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు 2003లో అప్పటి ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి పీఎంఎస్ఎస్వైని ప్రారంభించారని కిషన్ రెడ్డి గుర్తు చేశారు. ఈ పథకం 3వ విడతలో భాగంగా కేంద్ర ప్రభుత్వం వరంగల్లోని కాకతీయ మెడికల్ కళాశాల, ఆదిలాబాద్లోని రాజీవ్ గాంధీ వైద్య విజ్ఞాన సంస్థ రిమ్స్లో సేవలను విస్తరించేందుకు 120 కోట్ల రూపాయల చొప్పున నిధులు కేటాయించిందని కిషన్ రెడ్డి గుర్తు చేశారు. ఇందులో రాష్ట్రం తన వాటా కింద నిధులను సకాలంలో మంజూరు చేయనందున నిర్ణీత పనులు పూర్తి చేయడంలో జాప్యం జరిగిందని కిషన్ రెడ్డి తెలిపారు. కోవిడ్ సవాళ్లు ఎదురైనప్పటికీ కేంద్ర ప్రభుత్వం 2020లో కాకతీయ వైద్య కళాశాల,
2021లో రిమ్స్లో అభివృద్ధి పనుల్ని పూర్తి చేసిందని చెప్పారు. ఈ 2 ఆసుపత్రుల్లో అవసరమైన మేర వైద్య సిబ్బంది నియమించి నిర్ణీత వైద్య సేవలను ప్రారంభించాలని ఆయన ముఖ్యమంత్రిని కోరారు. అలాగే ఆదిలాబాద్ రిమ్స్ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం తన వాటా కింద చెల్లించాల్సిన మొత్తాన్ని వెంటనే విడుదల చేయాలని కిషన్ రెడ్డి కేసీఆర్కు విజ్ఞప్తి చేశారు. అసంఘటిత రంగంలో పనిచేస్తున్న కార్మికుల సంక్షేమమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఈ శ్రమ్ పథకానికి అనూహ్య స్పందనొస్తోంది. నిర్మాణ రంగ కార్మికులు, వలస కూలీలు, వీధి వ్యాపారులు, వృత్తి వ్యాపారులు వంటి వారి సంక్షేమం కోసం ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేస్తోంది. ఈ శ్రమ్లో చేరిన వారికి ప్రభుత్వం ప్రమాద బీమాతో పాటు అత్యవసరాలకు ఆర్థిక చేయూతనందిస్తోంది. జగిత్యాల జిల్లాలో ఈ శ్రమ్ అమలుపై దూరదర్శన్ ప్రత్యేక కథనం. అసంఘటిత రంగాల్లో పనిచేస్తున్న వారి సమగ్ర అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది ఆగస్టు 26న ఈ శ్రమ్ పోర్టల్ని ప్రారంభించింది. ఈ పథకంలో చేరిన వారికి ప్రభుత్వం ప్రమాద బీమాతో పాటు ప్రమాదంలో అంగవైకల్యం ఏర్పడితే 2 లక్షల రూపాయలు అందిస్తోంది. బస్టాండ్లు, షాపింగ్ మాల్స్, లేబర్ అడ్డాలు, ఆటో స్టాండ్లు, ప్రజలు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో కార్మికులను ఈ శ్రమ్లో నమోదు చేయడం ద్వారా వారికి బీమాతో ధీమా కల్పిస్తోంది. జగిత్యాల జిల్లాలో ఈ శ్రమ్ పథకం సమర్థవంతంగా అమలవుతోంది. ఈ పథకం కింద ఇప్పటివరకు 95,342 మంది చేరగా ఇంకా చేరని వారికి పథకం ఉద్దేశం, లక్ష్యాలపై కార్మిక శాఖ అధికారులు అవగాహన కల్పిస్తున్నారు. 16 నుండి 59 సంవత్సరాల మధ్య వయస్సు గలవారు పథకంలో చేరేందుకు అర్హులు. ఆదాయ పన్ను చెల్లించేవారు, ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఉన్నవారు అనర్హులు. ఈ సందర్భంగా జిల్లా కార్మిక శాఖ అధికారి ఈశ్వరమ్మ దూరదర్శన్తో మాట్లాడుతూ గృహ నిర్మాణ కార్మికులు, వలస కార్మికులు, వ్యవసాయ కూలీలు, చిన్న సన్నకారు రైతులు, వీధి వ్యాపారులు, దుకాణాల్లో పనిచేసే గుమస్తాలు, తోపుడు బండ్ల వ్యాపారులు, వడ్రంగులు, ఎలక్ట్రీషియన్లు, చేనేత కార్మికులు, ఇటుక బట్టీల్లో పనిచేసేవారు, ఉపాధి హామీ కార్మికులు, ఆటో డ్రైవర్లు ఈ పథకంలో చేరొచ్చని తెలిపారు. కామన్ సర్వీస్ సెంటర్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చన్నారు. ఇందుకోసం లబ్ధిదారుని ఆధార్ కార్డుతో లింక్ అయిన ఫోన్ నెంబరు, బ్యాంక్ పాస్బుక్ ఉంటే ఈ శ్రమ్లో చేరవచ్చునని ఈశ్వరమ్మ తెలియజేశారు. ఈ శ్రమ్లో చేరిన భవన నిర్మాణ కార్మికుని బిడ్డ పెళ్లికి 30,000, 2 కాన్పులకు 60,000 ఆర్థిక సహాయం ప్రభుత్వం ఇస్తుందని చెప్పారు. ఈ శ్రమ్లో చేరిన కార్మికుడు సాధారణ మృతికి 1,30,000, ప్రమాదంలో చనిపోతే 6,30,000 ఇస్తున్నట్లు తెలిపారు. చిన్న సన్నకారు రైతులు, వ్యవసాయ కూలీలు, ఉద్యానవన పనివారు, నర్సరీలు, పాడి పరిశ్రమ, ఉమ్మడి వ్యవసాయదారులు, మత్స్య కార్మికులు, భవన నిర్మాణ కార్మికులు, తాపి తవ్వడము, సెంటరింగ్, రోడ్ బిల్డింగు, శానిటైజర్, పెయింటింగ్, టైల్స్, ఎలక్ట్రీషియన్, వెల్డింగు, ఇటుక, సున్నం బట్టీలు, వీటితో పాటు ఇళ్లలో పనిచేసే వాళ్ళు కూడా దీనిలో అందరూ కవర్ అవుతారని తెలుపుతున్నాం సార్. దీనికి ఏజ్ వచ్చి 16 సంవత్సరాల నుండి 59 సంవత్సరాల లోపు వాళ్ళు అర్హులు. వీళ్లకు 12 అంకెల గల ఒకటి కార్డు, అంటే మన రేషన్ కార్డు లాగా ఒకటి కార్డు ఇస్తారు. అది ఏదైనా మనకు జరిగేది యాక్సిడెంట్ ఏదైనా జరిగితే 2 లక్షలు ప్రమాద బీమా కింద ఇస్తున్నామండి. దీంట్లో ఇప్పటి వరకు మన జగిత్యాల జిల్లా నుండి 95,342 మందిని రిజిస్ట్రేషన్ చేయించినాము. ఈ సిఎస్సి మీ సేవలో ఉన్న సిఎస్సి సెంటర్ల ద్వారా చేసుకోవచ్చు, మొబైల్ యాప్ ద్వారా చేసుకోవచ్చు. లేకుంటే మా కార్మిక శాఖ దగ్గరికి వచ్చినా కూడా మేము కూడా డైరెక్ట్ అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ ద్వారా కూడా చేయిస్తున్నాము. జగిత్యాల జిల్లాలో ఈ శ్రమ్ పోర్టల్ ద్వారా దాదాపు 95,342 మంది భవన నిర్మాణ కార్మికులకు, అదేవిధంగా వడ్రంగులకు కావచ్చు, వెల్డింగ్ వర్కర్స్ కావచ్చు, స్ట్రీట్ వ్యాపారులకు కావచ్చు, లేదంటే షాపింగ్ మాల్స్లో పనిచేసేటువంటి వారులకు కావచ్చు, దాదాపు జిల్లాలో మొత్తం 95,342 మందికి ఈ శ్రమ్ పోర్టల్లో చేర్పించి వాళ్ళని రిజిస్ట్రేషన్ చేయించడం జరిగింది. సో అసంఘటిత రంగ కార్మికులకైతే మేలు జరిగే అవకాశం ఉంది. ఇటు కేంద్ర ప్రభుత్వం, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ పోర్టల్ను డెవలప్ చేస్తూ ఇక్కడ ఉన్నటువంటి కార్మికులకైతే మేలు చేసే విధంగానైతే ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కృషి చేస్తున్నారు. రవీందర్, దూరదర్శన్, జగిత్యాల. దేశ ప్రగతికి పల్లెలే పట్టుకొమ్మలన్న నానుడిని నిజం చేస్తూ పల్లెల్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు గ్రామీణాభివృద్ధి శాఖ కృషి చేస్తోంది. పేదరిక నిర్మూలన, ఆర్థిక వనరుల పెంపు వంటి అనేక కార్యక్రమాల్ని విజయవంతంగా అమలు చేస్తోంది. కొమరంభీం, ఆసిఫాబాద్ జిల్లాలో గ్రామాల అభివృద్ధికి డిఆర్డీఏ చేపడుతున్న కార్యక్రమాలపై దూరదర్శన్ గ్రౌండ్ రిపోర్ట్. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా పల్లెలను కూడా పట్టణాలకు ధీటుగా తయారు చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగానే విద్య, వ్యవస్థాపకత, భౌతిక మౌలిక సదుపాయాలు, సామాజిక మౌలిక సదుపాయాలను, గ్రామీణ ప్రాంతాలను అభివృద్ధి చేస్తోంది. కొమరంభీం, ఆసిఫాబాద్ జిల్లాలో 15 మండలాల్లోని 335 గ్రామ పంచాయతీలుండగా
వాటన్నింటినీ అభివృద్ధి పథంలో నడిపించేందుకు జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు విశేషంగా కృషి చేస్తున్నారు. జిల్లాలో మొత్తం 1,22,816 జాబ్ కార్డులుండగా మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకం ద్వారా అర్హులైన కూలీలకు ఉపాధి కల్పిస్తున్నారు. స్వచ్ఛ భారత్ మిషన్లో భాగంగా జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ జిల్లాలో మరుగుదొడ్లు నిర్మించి లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో కేంద్ర ప్రభుత్వం నిధులు జమ చేసింది. ఉపాధి కల్పన, వనరుల వినియోగం, ప్రభుత్వ పథకాల అమలుపై జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి సురేందర్ దూరదర్శన్తో మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిధులతో 335 గ్రామ పంచాయతీల అభివృద్ధికి కృషి చేస్తున్నామన్నారు. ప్రతి గ్రామంలోని వనరుల్ని గుర్తించి అర్హులైన వారికి ఉపాధి కల్పిస్తున్నామని చెప్పారు. పేదరిక నిర్మూలనే లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు. పల్లెల అభివృద్ధి దేశాభివృద్ధిలో ముఖ్య భూమిక పోషిస్తుందని ఆయన తెలిపారు. ముఖ్యంగా ఈ జిల్లా గ్రామీణ అభివృద్ధికి సంబంధించి మనము పేదల అభ్యున్నతి కోసం, పేదల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు చేపట్టడం జరుగుతూ ఉంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో మనం ఆసరా పెన్షన్లు కానీ, ఇతర మహిళా సాధికారికత, మహిళలకు ఆర్థిక స్వావలంబన కోసం పేదరిక నిర్మూలన సంస్థ ద్వారా మనము ఐక్యపీ యాక్టివిటీస్ అన్ని చేపడతా ఉన్నాం. సో తద్వారా మహిళలకు తమంతట తాముగా ఆర్థికంగా నిలదొక్కునేలా ఉండి వాళ్ళ కుటుంబాన్ని పోషించుకునే విధంగా ఒక మంచి ఆరోగ్యకరమైన వాతావరణంలో మహిళలు జీవించే విధంగా ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అందుకోసమని స్వయం ఉపాధి పనులు మరియు అనేక శిక్షణ కార్యక్రమాలు కూడా మనము చేపట్టడం జరుగుతూ ఉంది. అలాగే రాష్ట్ర గ్రామీణాభివృద్ధి తరపున మనం ఉపాధి హామీ కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉంది. ఉపాధి హామీ కార్యక్రమం ద్వారా ప్రతి కుటుంబానికి 100 రోజులు ఉపాధి కల్పించి ఆ ఉపాధి ద్వారా వాళ్లకు ఉపాధి కల్పించడం ద్వారా ఆర్థికంగా వాళ్లకు తోడ్పాటును అందించే విధంగా మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా మారుమూల వెనుకబడిన గిరిజన ప్రాంతం. జిల్లాలో పల్లెలు తండాలు అభివృద్ధి చేసేందుకు జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రణాళికను రూపొందించి అమలు చేస్తుంది. దీనిలో భాగంగా రోడ్లు, డ్రైనేజీల నిర్మాణం, ఇతర అభివృద్ధి కార్యక్రమాల కింద రాష్ట్ర ప్రభుత్వ నిధులను వెచ్చించి గ్రామాల్లో అభివృద్ధిని సాధిస్తున్నారు. మహిళా అభివృద్ధి కోసం ప్రత్యేకంగా రోడ్డు సదుపాయాలు కల్పించి వారు స్వయం శక్తితో ఎదిగేలా చేస్తున్నారు. ఇలా అన్ని రంగాల్లో గ్రామాల అభివృద్ధి పదంలో జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ నడిపిస్తుంది. జిల్లా గంగారాం, దూరదర్శన్ ప్రతినిధి, కుమ్రంభీం ఆసిఫాబాద్. గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేందుకు వెదురును ఆదాయ వనరుగా ఉపయోగించుకోవాలని పలువురు నిపుణులు సూచించారు. ఇందుకుగాను జాతీయ స్థాయిలో వెదురు బోర్డును ఏర్పాటు చేయాలని కేంద్రానికి సూచించారు. హైదరాబాద్ శివారులోని రాజేంద్రనగర్లో జాతీయ గ్రామీణాభివృద్ధి సంస్థ పంచాయతీరాజ్లో వెదురుపై 2 రోజుల జాతీయ సదస్సును నిర్వహించారు. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన నిపుణులు వెదురు ఉత్పత్తి, ఉపయోగం, మార్కెటింగ్ తదితర అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా ఎన్ఐఆర్డీ డైరెక్టర్ జనరల్ నరేంద్ర కుమార్ మాట్లాడుతూ దేశంలో వెదురు వినియోగం కేవలం 5% మాత్రమే ఉందన్నారు. సరైన మార్కెటింగ్ వ్యవస్థ ద్వారా వెదురు ఉత్పత్తిదారులకు ఆదాయం పెరుగుతుందన్నారు. డెవలప్ చేసుకోవచ్చు. సమగ్రంగా బ్యాంబూ వాల్యూ చైన్ ఎట్లా డెవలప్ చేయాలి, ఎందుకంటే బ్యాంబూ ఇండస్ట్రీలో ఇండియా ఒక కాంట్రిబ్యూషన్ ఇప్పుడు తక్కువగా ఉంది, 4 నుంచి 5% వరకే ఉన్నది. దీన్ని పెంచి మనము విశ్వస్థాయిలో ఎట్లా ఎదగచ్చు, భారతదేశాన్ని ఎట్లా మనం పెంపొందించవచ్చు అన్నది ఒక ఉద్దేశం. కాకపోతే మొత్తం వాల్యూ చైన్ని డెవలప్ చేస్తున్నప్పుడు మంచి బ్యాంబూ వెరైటీస్ ఐడెంటిఫై చేయాలి, వాటిని మంచి ప్రాసెసింగ్ చేయాలి, సఫిషియెంట్లీ గుడ్ ప్రోడక్ట్స్గా మనం తయారు చేయాలి, వాటిని విశ్వస్థలంలో మనం మార్కెటింగ్ చేయాలి. ఇవి చేయడానికి మంచి ఆంట్రప్రినర్షిప్స్ ఎవరైతే గ్లోబల్ లెవెల్లో కాంపీట్ చేయగలుగుతారో అటువంటి ఆంట్రప్రినర్స్ని డెవలప్ చేయాలి. సో దీన్ని ముఖ్యంగా మనం ఈ సదస్సులో ముఖ్యంగా ఏంటి, మనము అందరికి అవగాహన కల్పించడానికి కోసమని ఈ సదస్సు చేయడం జరిగింది. దీంట్లో కల్టివేషన్ ఆస్పెక్ట్స్ ఉన్నాయి, మళ్ళీ తర్వాత కన్వర్షన్ ఆఫ్ బ్యాంబూ ఇంటూ గుడ్ ప్రోడక్ట్స్ ఉన్నాయి, తర్వాత మార్కెటింగ్ విషయాలు ఉన్నాయి. ఇవన్నిటి కూడా ఎక్స్పర్ట్స్ మేము ఒక 20 మందిని 6 సెషన్స్లో ఇక్కడికి తీసుకురావడం జరిగింది. దీన్ని మొత్తం మనం అస్సాం అంటే నార్త్ ఈస్ట్ నుంచి, మళ్ళీ మహారాష్ట్ర నుండి, మళ్ళీ బెంగళూరు నుండి ఎవరెవరైతే అన్ని అంటే వేరే రాష్ట్రాల నుంచి కూడా ఎక్కడైతే ఎక్స్పర్ట్స్ ఉన్నారో వాళ్ళను పిలవడం జరిగింది. ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో దూసుకుపోతోందని రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్ అన్నారు. జనగామ మున్సిపాలిటీ పరిధిలోని చంపక్ హిల్స్లో 2,30,00,000 రూపాయల వ్యయంతో నిర్మించిన మానవ విసర్జితాల శుద్ధీకరణ ప్లాంట్ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో సాగు, తాగునీటి కష్టాలు తీర్చిన సీఎం కేసీఆర్ ఆరోగ్య, విద్యాభివృద్ధి కోసం నిర్విరామంగా కృషి చేస్తున్నారని తెలిపారు.
ఉమ్మడి రాష్ట్రంలో ఎడారిగా ఉన్న జనగామ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసిన మహనీయుడు కేసీఆర్కు జనగామ ప్రజలు అండగా ఉండాలన్నారు. జనగామ జిల్లాను రాష్ట్రంలోనే ఆదర్శంగా నిలిపేందుకు రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ సహకరించాలని ఎర్రబెల్లి పిలుపునిచ్చారు. ఇది ఏంటిదో అని అనుకుంటాను, కానీ మన ఇళ్లలో ఇచ్చి టాయిలెట్ నుంచి తీసుకొచ్చి ఎన్నో రోడ్ల మీద పోతాం. రోడ్డు మీద బోర్డులు పెడతారు, ఈ నెంబర్ పెడితే మీకు వచ్చి తీసుకొని పోతుంది బండి అని ఉంటుంది. ఆ నెంబర్ ఫోన్ చేస్తాం, ఇక్కడికే చెప్పంతో వాళ్ళే తీసుకుపోతారు, వాళ్ళే శుద్ధి చేస్తారు, వాళ్ళే ఇక్కడ ఎరువుగా తయారు చేస్తున్నారు. ఎంత గొప్పదో ఇది. ఇట్లా ప్రతి మున్సిపాలిటీలో కూడా 2,30,00,000 అంటే ఇక్కడ మీరు 2,30,00,000 అంచనాతోటి మంజూరు చేసి పూర్తి కూడా చేశారు. ముఖ్యమంత్రి గారికి, కేటీఆర్ గారికి కూడా ప్రత్యేకంగా నేను కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇది మన వరంగల్ పూర్వ జిల్లాలో ఇదే స్టార్ట్ అయింది. వరంగల్ అంటే పాతది కాబట్టి స్టార్ట్ అయింది. ఇప్పుడు భూపాల్పల్లి, మైబాద్ ఇంకేం స్టార్ట్ కాలేదు, వీటితో మంజూరే ఉంది. కోవిడ్ మహమ్మారి సమయంలోనూ తెలంగాణ రాష్ట్రం అభివృద్ది పథంలో ముందుకు దూసుకుపోతోందని విద్యుత్ శాఖ మంత్రి జి. జగదీశ్వర్ రెడ్డి అన్నారు. జీడీపీ 19% వృద్ధి రేటుతో రాష్ట్రం ముందుందన్నారు. నల్గొండలోని జడ్పీ కార్యాలయంలో జరిగిన జిల్లా సర్వసభ్య సమావేశంలో ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి ముందు చూపుతో చేపట్టిన కార్యక్రమాలతో వ్యవసాయ, గ్రామీణాభివృద్దిలో ముందంజలో ఉన్నామన్నారు. ఈసారి ప్రభుత్వ పాఠశాలను అభివృద్ది చేసే దిశగా అడుగులు వేస్తున్నట్లు జగదీశ్వర్ రెడ్డి తెలిపారు. సంక్షేమ కార్యక్రమాలు కూడా ముందు తీసుకుపోయింది విజయవంతంగా గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో, వారి యొక్క విజన్ వల్ల దేశంలో మిగతా రాష్ట్రాలన్నిటికీ కూడా అభివృద్ధి అనేది నెగిటివ్ పోయినప్పటికీ కూడా ఒక్క తెలంగాణనే పాజిటివ్గా ఉంది, ఒక తెలంగాణ మైనస్ పోకుండా నిలబడగలిగింది. ముఖ్యమంత్రి గారు తీసుకున్న అనేక చర్యలు 8 సంవత్సరాలుగా వ్యవసాయ రంగ అభివృద్ధి కొరకు ప్రత్యేకించి వ్యవసాయం ఏదైతే 3-4 ఇంతలకు పైగా అభివృద్ధి చెందిందో, వ్యవసాయ రంగం నుంచి వచ్చిన ఆదాయం కూడా గణనీయంగా పెరగడం ద్వారా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ నిలబడగలిగింది, నిలదొక్కగలిగింది. ఇవాళ జిఎస్డిపి కూడా దేశం మొత్తంతో పోల్చినప్పుడు మిగతా రాష్ట్రాలతో చూసుకుంటే చాలా అంటే చాలా ముందున్నాము. జీడిపితో పోల్చుకుంటే కూడా మనమే ముందున్నాం, దాదాపు 19% వృద్ధి రేటుతోని. అంటే మన ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచనలు, వారి యొక్క దార్శనికత. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో మూతపడిన సీసీఐ సిమెంట్ పరిశ్రమను వెంటనే పునరుద్దరించాలని రాష్ట్ర ఆర్థిక వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు డిమాండ్ చేశారు. ఆదిలాబాద్ జిల్లా పర్యటనలో భాగంగా 2వ జిల్లా కేంద్రంలో తెలంగాణ చౌక్ వద్ద అఖిలపక్షం ఆధ్వర్యంలో సీసీఐ సాధన దీక్ష శిబిరాన్ని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డితో కలిసి సందర్శించారు. దీక్షలో కూర్చుని మద్దతు తెలిపి అఖిలపక్ష నేతలను పూలమాలలు వేసి దీక్షకు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్న బీజేపీ ఎంపీలకు చిత్తశుద్ది ఉంటే ఆదిలాబాద్ సీసీఐను పునరుద్దరించేందుకు కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని కోరారు. నష్టాల్లో ఉన్న ఆర్టీసీని గట్టెక్కించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేయూతనిచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. వెనుకబడిన ఆదిలాబాద్ జిల్లాలో సీసీఐ పరిశ్రమను ప్రారంభిస్తే నిరుద్యోగులకు ఉపాధి లభిస్తుందని హరీష్ రావు చెప్పారు. రాష్ట్రానికి ఇచ్చేయండి, రాష్ట్ర ప్రభుత్వమే పూర్తి బాధ్యత తీసుకొని సీసీఐని పునరుద్ధరించడానికి. ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం షేన్ వాన్ కన్నుమూశారు. థాయిలాండ్లో ఉన్న షేన్ వాన్కు గుండెపోటు రావడంతో హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అప్పటికే వాన్ చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. క్రికెట్ ఆస్ట్రేలియాకు షేన్ వాన్ విశేష సేవలందించారు. 1992లో జాతీయ జట్టుకు ఎంపికైన వాన్ ఆసీస్ జట్టులో కీలక బౌలర్గా ఎదిగాడు. దాదాపు 15 ఏళ్ల పాటు సేవలందించిన వాన్ 2007లో అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికాడు. ఆసీస్ తరపున మొత్తం 145 టెస్టులాడిన షేన్ వాన్ 708 వికెట్లు తీశాడు. 194 వన్డేల్లో 293 వికెట్లు పడగొట్టాడు. టెస్టుల్లో 37 సార్లు 5 వికెట్లు తీయగా 10 సార్లు 10 వికెట్లు తీసిన ఆటగాడిగా షేన్ వాన్ రికార్డు సృష్టించాడు. ఇక టెస్టుల్లో అత్యధికంగా 708 వికెట్లు తీసిన రెండో బౌలర్గాను చరిత్రకెక్కాడు వాన్ మృతి పట్ల క్రికెట్ ఆస్ట్రేలియాతో పాటు ఐసీసీ విచారం వ్యక్తం చేసింది. తొలి ఐపీఎల్లో రాజస్థాన్ రాయల్స్ను ఛాంపియన్గా నిలిపిన ఘనత షేన్ వాన్దే. కెప్టెన్, మెంటర్గా ఆర్ఆర్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. అప్పటికే అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించి మరి ఐపీఎల్లో రాజస్థాన్ జట్టు పగ్గాలను చేపట్టడం విశేషం.
మొహాలి వేదికగా శ్రీలంక భారత్ మధ్య జరుగుతున్న మొదటి టెస్ట్ మ్యాచ్ తొలి రోజు ఆట ముగిసే సమయానికి 6 వికెట్ల నష్టానికి భారత్ 357 పరుగులు చేసింది. రిషబ్ పంత్ 97 బంతుల్లో 96 పరుగులు చేసి త్రిటిలో సెంచరీ చేసే అవకాశాన్ని కోల్పోయాడు. తెలుగు కుర్రాడు హనుమ విహారీ 58 బంతుల్లో 5 ఫోర్లు కొట్టి కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఓపెనర్లుగా మయాంక్ అగర్వాల్, రోహిత్ శర్మ ఇన్నింగ్స్ ను ప్రారంభించగా 52 పరుగుల వద్ద టీమిండియా తొలి వికెట్ కోల్పోయింది. విరాట్ కోహ్లీ 1వ టెస్ట్ మ్యాచ్లో ఎంతో సాధికారికంగా బ్యాటింగ్ చేశాడు. ఆరంభంలో కాస్త తడబడినా పట్టుదల ప్రదర్శించాడు. సెంచరీ చేయడం ఖాయంగా అభిమానులు భావించారు. అయితే ఎంబుల్జనియా వేసిన అద్భుతమైన బంతికి కోహ్లీ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దీంతో అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. అయితే టెస్టులలో విరాట్ 8000 పరుగులు పూర్తి చేసిన క్రికెటర్గా మరో రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక మరోసారి ముఖ్యాంశాలతో వార్తలు ముగిద్దాం. నమస్కారం. దూరదర్శన్ యాదగిరి వార్తలను ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చూడొచ్చు. యూట్యూబ్ అయితే DD న్యూస్ తెలంగాణ, ట్విట్టర్ అయితే DD న్యూస్ తెలంగాణ @DD యాదగిరి న్యూస్, మరి ఫేస్బుక్ అయితే DD న్యూస్ తెలంగాణలో చూసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి. యూపీలో ఆఖరి విడత ఎన్నికలకు రేపటితో ప్రచారానికి తెర. వారణాసిలో ప్రధాని మోదీ రోడ్ షోకు భారీగా తరలివచ్చిన బీజేపీ శ్రేణులు. ఉక్రెయిన్లో ఇంకా 2-3 వేల మంది భారతీయులున్నట్లు విదేశాంగ శాఖ ప్రకటన. ఆపరేషన్ గంగ కింద ఇప్పటివరకు 10,800 మందిని స్వదేశానికి తరలించినట్లు వెల్లడి. జార్ఖండ్ సీఎంతో కేసీఆర్ భేటీ. తాజా రాజకీయ పరిణామాలపై చర్చ. ఫ్రంట్ ఏర్పాటుపై త్వరలో స్పష్టతొస్తుందని వెల్లడి. రైల్వేల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం సహకారం లేదన్న అశ్విని వైష్ణవ్. ప్రస్తుత బడ్జెట్లో తెలంగాణకు 3,048 కోట్లు కేటాయించినట్లు వెల్లడి. సీఎం కేసీఆర్ కు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లేఖ. ఆదిలాబాద్ రిమ్స్, వరంగల్ కాకతీయ వైద్య కళాశాలలో వైద్య సిబ్బందిని నియమించి పెండింగ్ బకాయిలు విడుదల చేయాలని డిమాండ్. ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం షేన్ వాన్ హఠాన్ మరణం. థాయిలాండ్లో గుండెపోటుతో మృతి. పలువురు సంతాపం.